Hi students, welcome to my YouTube channel. In this video we learn find square root of the given numbers by the division method. In the previous class, 8th class, we learn given numbers, how to find square root by the division method. ఈ వీడియో నందు ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం. First question, find the square root of 1089 by the division method. Here observe the number 1089. 1089 is the 4-digit number. So first of all write the given digit and after that write the bar on the numbers. మరి ఇచ్చినటువంటి నెంబర్స్ పైన బార్ రాయాలి. ఎలా రాయాలి అంటే ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఎవరీ 2 digit 1 bar. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బార్, దిస్ ఈస్ ద సెకండ్ బార్. ఓకే, సో రైట్ నుంచి లెఫ్ట్ కు 2 digit ఒక బార్ గీసుకుంటాం. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కు డివైజర్ అండ్ కోషియంట్ రెండు సమానంగా వచ్చేటట్టు తీసుకోవాలి. ఫస్ట్ పేర్ ఏముంది, 10 ఉంది. 10 ఆర్ లెస్ దెన్ 10 ఉండేటట్టు ఈక్వల్గా వచ్చేటట్టు తీసుకుంటాం. సో 3 3 9 అంటే 10 కానీ 10 కంటే బిఫోర్ ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ 9, 3 3 9. సో 9 ఇక్కడ రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 10 - 9 1 అవుతుంది. నెక్స్ట్ పేరు 89 రాసుకోవాలి, 89. సో డివిడెండ్ 189 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డివైజర్లో చూడండి ఒకసారి సేమ్ నెంబర్ యాడ్ చేయాలి. 3 + 3 6 అవుతుంది. ఓకే, 6 రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే డివైజర్లో సెకండ్ డిజిట్ అండ్ కోషియంట్లో కూడా సెకండ్ డిజిట్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే సేమ్ ఇదివరకు లాగానే మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే 6తో 1ని డివైడ్ చేయాలి. సో 1 ఈజ్ లెస్ దెన్ 6. సో నెక్స్ట్ ఏం చేయాలంటే 2 digit తీసుకోవాలి, 18. 6 3 18. సో ఇప్పుడు చెక్ 63 × 3, 63 × 3, 3 3 9, 3 6 18. సో 189 వచ్చింది. సో ఇక్కడ 3 రాస్తున్నాం, ఇక్కడ కూడా డివైజర్లో అండ్ కోషియంట్లో కూడా 3 రాసుకుంటాం. సో 63 × 3 189. సో రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో మనకి ఇక్కడ వచ్చినటువంటి కోషియంట్ అనేది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1089 ఈక్వల్ టు 33 అవుతుంది ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏం చేసినాం, ఇచ్చినటువంటి నెంబర్ రాసుకుంటున్నాం. రైట్ నుంచి లెఫ్ట్కు ఎవరి 2 digit ఒక బార్ గీసుకుంటున్నాం పేరుగా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రైట్ నుంచి లెఫ్ట్కు, లెఫ్ట్ నుంచి రైట్కు మనం డివిజన్ చేసుకుంటూ వస్తున్నాం. డివైజర్ అండ్ కోషియంట్ రెండు కూడా సమానంగా వచ్చేటట్టు తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ సారి 1 digit ఉంటుంది, సెకండ్ సారి డివైజర్ లోపల సెకండ్ 2 digits ఉంటాయి. ఒకవేళ ఇంకా ఉన్నట్టయితే 3 digits 4 digits ఇలా కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. సో ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 67,081 బై ద డివిజన్ మెథడ్. ఇక్కడ 5 digit నెంబర్ ఉంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 67,581 5 digit నెంబర్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కు ఎవరి 2 digit ఒక బార్ గీసుకోవాలి. సో 81కి ఒక బారు, 70కి ఒక బారు, 6కి ఒక బారు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ పేర్ అనేది 1 digit ఉండవచ్చు, 2 digit కూడా ఉండవచ్చు. ఇప్పుడు 6 కానీ బిఫోర్ 6 ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ 4 కాబట్టి ఏమవుతుంది, 2 2 4. సేమ్ నెంబర్ తీసుకోవాలి. 2 3 6 తీసుకోరాదు. సేమ్ డివైజర్ అండ్ కోషియంట్ సేమ్ ఉండాలి. 2 2 4. సో సబ్ట్రాక్షన్ చేయండి. 6 - 4 2 అవుతుంది. 6 - 4 2. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, సెకండ్ పేర్ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి 70. 270 ఇస్ ద డివిడెండ్ ఆఫ్ సెకండ్ పార్ట్. ఇప్పుడు సేమ్ నెంబర్ డివైజర్లో 2 + 2 4 అవుతుంది. ఇక్కడ 4 రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, డివైజర్లో సెకండ్ డిజిట్, కోషియంట్లో సెకండ్ డిజిట్ ట్రై చేయాలి. ఎలా చెక్ చేయాలి, 4 టేబుల్లో 2 డివైడ్ చేయాలి. సో 2 డివైడ్ కాదు కాబట్టి ఏం చేయాలి, 27 తీసుకోవాలి. 4 6 24, 4 7 28. సో 7 అయితే పాసిబుల్ కాదు. 6 చెక్ చేద్దాం. 46 × 6. ఓకేనా? సెకండ్ డిజిట్ కోషియంట్లో సెకండ్ డిజిట్ డివైజర్లో సేమ్ ఉండాలి. 6 6 36, 6 4 24, 27, 276. నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ 4 5 అన్నప్పుడు ఇక్కడ కూడా డివైజర్లో 5 తీసుకుంటే మన కోషియంట్లో కూడా 5 తీసుకోవాలి. 5 5 25, 5 4 20, 22. సో రైట్ హియర్ 5 5. సో 225. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. 5 6 - 2 4 అవుతుంది. నెక్స్ట్ పేరు ఏముంది, లాస్ట్ పేరు 81. సేమ్ ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి, 5 మాత్రమే యాడ్ చేయాలి. సో అంతేగాని 45 కాదు, 5 ఓన్లీ, 50 అవుతుంది. 45 + 5 50. ఈ 50 ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 25కి డబల్ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ 25కి డబల్ ఉంటుంది చూడండి, ఉందా? ఎస్ 50. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ డివైజర్లో థర్డ్ డిజిట్, కోషియంట్లో థర్డ్ డిజిట్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి, ఇంతకుముందు మాదిరిగానే 50ని 45. సో నాట్ పాసిబుల్. 3 digit తీసుకుంటాం. 59 40, 450. 56 300, సారీ 50 10 500. ఎప్పుడు కూడా 10 తీసుకోం కాబట్టి 9. సో ఇక్కడ 9 తీసుకుంటే ఇక్కడ కూడా 9. సో 509 × 9 మల్టిప్లై చేద్దాం. 509 × 9, 9 9 81, 9 5 45. ఓకే, పాసిబుల్ అవుతుంది. సేమ్ వచ్చేసింది కాబట్టి
45 81. సో మైనస్ 0 వచ్చేసింది కాబట్టి ఏం రాయాలి ఆన్సర్? స్క్వేర్ రూట్ ఆఫ్ 67,081 దట్ ఈజ్ ఈక్వల్ టు 259 is the answer. 259. ఓకేనా? ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్ 5 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకవేళ మనకి ఇప్పుడు చూడండి ఎంత ఉంది, 3 4 5 6 7 8 9 డిజిట్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో 1 0 0 8 6 1 8 4 9. ఇప్పుడు సేమ్ 9 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు కూడా చూడండి ఇంత పెద్ద నెంబర్స్ ఎప్పుడైతే మనకు రావు, ఒకవేళ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాం. సో 0 1. ఓకేనా? ఇలా తీసుకుంటున్నాం. ఫస్ట్ పేర్ 1 ఉంది కాబట్టి 1 1 జా 1. నెక్స్ట్ ఇది జీరోస్. ఈ రెండు జీరోస్ బదులు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 0 తీసుకుని ఇక్కడ కూడా 10 తీసేసుకోవచ్చు. సారీ 1 + 1 2 అవుతుంది కాబట్టి 20 అవుతుంది. ఇలా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇంకా లేదంటే మీకు ఇక్కడ 10 10 జా 100 ఒకేసారి తీసుకోవచ్చు కూడా. ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ప్రత్యేక సందర్భంలో మాత్రమే. ఓకే, ఇప్పుడు 100 జీరోస్ వచ్చేసినాయి. నెక్స్ట్ నెంబర్ ఏముంది 86. ఒక్కసారి 86 అనేది ఇక్కడ ఏముంది 20 ఉంది ప్రజెంట్. ఇప్పుడు థర్డ్ డిజిట్ వస్తే ఇక్కడ థర్డ్ డిజిట్ వస్తుంది. కానీ థర్డ్ డిజిట్ వస్తే ఏమవుతుంది 200, మినిమం 200 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది 86 ఉంది. పాసిబుల్ కాదు కాబట్టి ఏం చేస్తున్నాము, పాసిబుల్ కాదు అంటే 0 టేబుల్లో డివైడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. సో 0 0 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ పేరు మనకేమవుతుంది 86 18 18. ఇప్పుడు ఇక్కడ 0 యాడ్ చేస్తాం, ఇది కూడా 200. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం ఈ 100కి డబల్ ఉంది కదా 200 ఉందంటే కరెక్ట్ ఉన్నట్టే. ఇప్పుడు ఫోర్త్ డిజిట్ ఇక్కడ కూడా ఫోర్త్ డిజిట్ ట్రై చేస్తున్నాం. ఎలా ట్రై చేయాలి? 2 టేబుల్లో చూడండి 2 4 జా 8 2 5 జా 10. 5 అయితే పాసిబుల్ కాదు, 4తో చెక్ చేస్తున్నాం. 4 ఇక్కడ కూడా 4 4 4 జా 16 1 క్యారీ 4 0 జా 0 1 4 0 0 4 2 జా 8. ఎస్ పాసిబుల్ అవుతుంది. 2 0 6. లాస్ట్ పేర్ ఏముంది 49 4 9. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? సేమ్ నెంబర్. బిఫోర్ డివైజర్ ఎంత ఉంది 4 తీసుకున్నాం కాబట్టి 4 తీసుకోవాలి. 2008. ఒకసారి చూడండి 1004కి డబల్ 2008 కరెక్ట్ ఉంది. ఇప్పుడు సేమ్ నెంబర్. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ చెక్ చేయాలి. 2 టేబుల్లో 6 2 3 జా 6 కాబట్టి 3 వచ్చే అవకాశం ఉంది. 3 3 జా 9 3 8 జా 24 3 0 0 3 2 జా 6. సో కరెక్ట్ వచ్చేసింది కాబట్టి 0 మైనస్ చేస్తే. సో దేర్ ఫోర్ ఆన్సర్ మనకేమొచ్చింది 10086184 సో 9 డిజిట్ నెంబర్ ఉన్నప్పటికీ మనకు ఆన్సర్ అనేది సింపుల్గానే వచ్చేసింది. ఈ విధంగా 10,043. ఈ విధంగా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇది అనదర్ వన్. నెక్స్ట్ మరో కాన్సెప్ట్ చూద్దాం. డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 42.25 బై ద డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు చూద్దాం. సో డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు డెసిమల్ లోపల ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, డెసిమల్ పార్ట్ ఉంటుంది. ఇంటీజర్ పార్ట్ లోపల మనం చూసినట్టయితే రైట్ నుంచి లెఫ్ట్కు బార్ గీయాలి. అదే డెసిమల్ పార్ట్లో అయితే లెఫ్ట్ నుంచి రైట్కి గీయాలి గుర్తుపెట్టుకోండి. సో 42.25. ఇప్పుడు ఫస్ట్ బార్ తీసుకున్నట్టయితే 42 6 6 జా 36. 42 కానీ 42 కంటే బిఫోర్ ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ 36. సో మైనస్ 6 వస్తుంది. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది ఇక్కడ రాయాలి కోషియంట్ లోపల. నెక్స్ట్ బార్ 25 625 అవుతుంది. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి డివైజర్లో? సేమ్ నెంబర్ 6 + 6 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ సెకండ్ డిజిట్ 12 టేబుల్లో డివైడ్ చేయండి. 12 5 జా 60 12 6 జా 72. సో 6 అయితే పాసిబుల్ కాదు, 5 తీసుకుందాం. 5 5 జా 25 5 2 జా 10 12 5 1 జా 5 6. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది 0 వచ్చేసింది. 0 వచ్చేసింది కాబట్టి మనకి ఏమవుతుంది ఆన్సర్ రూట్ ఆఫ్ 42.25 ఈక్వల్ టు 6.5 ఇస్ ద ఆన్సర్. 6.5. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ ఇచ్చినప్పుడు డెసిమల్ నెంబర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మనకి ఎట్లున్నాయి కంప్లీట్ అవుతున్నాయి. అలా కాకుండా మనకి కంటిన్యూస్ అయ్యేవి కూడా ఉంటాయి. అటువంటి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. నెక్స్ట్ 90.25. సో 90.25 అనేది కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 90.25. సో ఇంటీజర్ పార్ట్లోనేమో రైట్ నుంచి లెఫ్ట్కు బార్ గీస్తున్నాం, అలాగే డెసిమల్ పార్ట్లో లెఫ్ట్ నుంచి రైట్కి గీస్తున్నాం. ఇప్పుడు 90 ఆర్ బిఫోర్ 90 ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ 81 9 9 జా 81. సో 81 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, మైనస్ చేస్తే సో 9 పాయింట్ అనేది డెసిమల్ ఇక్కడ కోషియంట్లో రాస్తున్నాం 25. సో 9కి 9 యాడ్ చేస్తే 18 టేబుల్లో చెక్ చేయండి. 18 టేబుల్లో
18 5 90. So 5 5 5 5 25, 5 8 40 42, 5 1 5 9. సో మైనస్ చేస్తే 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 90.25 ఈక్వల్ టు 9.5 ఇస్ ద ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, 9.5 ఇస్ ద ఆన్సర్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. 234.7024 234.7024. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమవుతుంది, అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటీజర్ పార్ట్లో 3 డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్ పార్ట్లో 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఇంటీజర్ పార్ట్లోనేమో రైట్ నుంచి లెఫ్ట్కు బార్ గీస్తున్నాం. 3 4కి ఒక బార్ వస్తుంది, 2కి ఒక బారు, 70కి ఒక బారు, 24కి ఒక బారు. ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఫస్ట్ పేరు అనేది 2 ఉంది కాబట్టి 2 కానీ 2 కంటే బిఫోర్ ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ 1 1 1 1. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 1 3 4. నెక్స్ట్ ఇది 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ ఇది కోషియంట్లో అండ్ డివైజర్లో సెకండ్ డిజిట్ కోసం ట్రై చేస్తున్నాం. 2 6 12, 2 7 14. అయితే 7 రాదు కాబట్టి 6తో చెక్ చేస్తున్నాం. 26 × 6, 6 6 36, 6 2 12 15, 156 నాట్ పాసిబుల్. సో 5 వచ్చేస్తుంది ఇంకా డైరెక్ట్. 25 5 125 తెలుసు కాబట్టి డైరెక్ట్ రాయొచ్చు. సో సబ్ట్రాక్షన్ చేయండి. నెక్స్ట్ 9 ఆఫ్టర్ ఏముంది ఇక్కడ, పాయింట్ అని ఎక్కడ రాసుకోమని చెప్పినా మనం కోషియంట్లో రాయాలి. నెక్స్ట్ పేరు 70, 970 అవుతుంది. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. 30. ఒక్కసారి మీరు కోషియంట్లో 15 ఉంది కదా, 15కి డబల్ 30 కరెక్టే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, థర్డ్ డిజిట్. ఇప్పుడు థర్డ్ డిజిట్కి ఎలా చెక్ చేస్తాం, 3 3 9 9 కాబట్టి సో 3 తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా 3, 909. సబ్ట్రాక్షన్ చేయండి. 1 6 61 వచ్చింది. లాస్ట్ పేరు 24. నెక్స్ట్ సేమ్ నెంబర్ యాడ్ చేస్తే 306. సో ఫోర్త్ డిజిట్. సో ఇప్పుడు 2 తీసుకుంటున్నాం. 3 2 6 కాబట్టి 2 తీసుకుంటాం. ఇక్కడ కూడా 2 2 2 4, 2 6 12, 2 3 6. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 234.7024 ఈక్వల్ టు 15.32. ఓకేనా, ఈ విధంగా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినప్పటికీ మనము డివిజన్ మెథడ్ని ఉపయోగించుకుని స్క్వేర్ రూట్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్.